అందరికీ నమస్కారం. నేను మీ సుగురు. ఈరోజు అయితే మనము బాత్కి వెళ్ళబోతున్నాము. బాత్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. యునెస్కో రికగ్నైజ్ చేసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇవంతా కూడా హిస్టారికల్ ట్రిప్ అనుకోవచ్చు. మనకు హిస్టారికల్ జర్నీ కోసం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. టైం అయితే 12:30 అయింది. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ బాత్కు మన హోటల్ నుంచి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనము చెప్తాను ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది. The song is written in a poetic yet accessible style, typical of Telugu cinema songs with a mix of motivation and heartfelt emotion. Adivadugu Rajesh Khatha swapnala darilo sancharista digital loka. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అయితే మాకు 45 నిమిషాలే పట్టింది. మా హోటల్ నుంచి రోమన్ బాత్కి రావడానికి. ఈడికి వచ్చిన తర్వాత పార్కింగ్ ఎత్తుకోవడానికి ఇంకొక అర్ధగంట పట్టింది. ఇప్పుడైతే మాత్రం మన ఎదురుగానే ఉంది రోమన్ బాత్. మీకు చూపించబోతున్నాను. చూడండి, పెద్ద క్యూ ఉంది. ఇది చూడండి, అసలు అదిరిపోయింది ఆర్కిటెక్చర్ అయితే మాత్రము. ఇదంతా పైన స్లాబ్. ఇక్కడ మాత్రం అందరూ లైన్లో నిలబడినారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఎందుకు అంతమంది ఉన్నారనేది. కానీ చాలా పురాతనమైన ప్లేస్ ఇది. అండ్ యునెస్కోలో కూడా దీనికి కూడా స్థానం ఉందన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాము. మొత్తానికైతే టికెట్లు స్కాన్ చేసి వెళ్తాము లోపలికి. ఇప్పుడు అలో చేస్తారనుకుంటారా. మాదైతే 2 to 2:15 బ్యాచ్. కాకపోతే ఇప్పుడు 2:30 అయింది ఆల్మోస్ట్ టైము. ఒకసారి వెళ్ళేసి నాకు తెలిసినంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు, అలో చేస్తారు. చూడండి, ఇక్కడ మీరు స్కాన్ చేసేసి వెళ్ళొచ్చు అనమాట. సో నియరెస్ట్ మీకు ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి అనేది కూడా చెప్తాను, పార్కింగ్ సెంటర్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, అందరూ అలా స్కాన్ చేసి వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ పైన చూస్తే మాత్రం ఆర్కిటెక్చర్ అయితే మాత్రం అదిరిపోయింది. ఏమేమో ఉన్నాయి పైన, పూలు. వావ్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్. ఆ పైన లైట్ కూడా అవసరం లేదు, మొత్తం ఆ గవాసులోంచి వస్తుంది వెలుతురంతా కూడా. చూడండి అసలు ఇక్కడ చూడండి, ఇది లైట్ కాదు యాక్చువల్గా. పైన మొత్తం గ్లాస్ వదిలినారనమాట. గ్లాస్తో సీలింగ్ స్లాబ్ వదిలినారు. దాని నుంచి మొత్తం ఈ లైటింగ్ అంతా కూడా ఏకదమ్ సూపర్, అమేజింగ్, చాలా బాగుంది. రండి వెళ్దాం. ఇంకా ఇప్పుడైతే లైన్లో నిలబడినాము. ఇక్కడ టికెట్ స్కాన్ చేయాలన్నమాట మనము. హలో, హౌ ఆర్ యు టుడే? వీ హ్యావ్ 4, బట్ వీఆర్ 3 ఓన్లీ నౌ. అండ్ one more he will scan later. Yeah, he will come later actually. Yeah. Do they have a copy of that ticket? I'm sorry? Do they have a copy of that ticket? Yes, he have. Or we can come out in case if we... Yeah, so to come out here, you can exit by here if they need to get the ticket. But the exit is on the other side of the building when you eventually do exit. Oh, okay. I think he should have anyway. Thank you so much. So one-key system inside, you get the audio guide each free, and we only have a bathroom just by the entrance behind you and by the exit. It takes about an hour and a half to see it, so just go back through in the middle of the site, just so you're aware. And when you're ready, head on over here. The audio guide is just over here for you. Okay. So is it a group guided one? So sorry. Is it group guided tour? Yeah, so it's just over here for that. And it's self-guided. So you can Self-guided. Go around, yeah, So it's 1.5 hour inside. about an hour and a half. Oh, okay. So we can spend as much time as we want. You can spend as long as you like. Oh, Yeah, yeah. absolutely fine. The minimum is 1.5 hour, that is. I'd say you can spend less time. Totally up to you. Most people spend about an hour and a half. Oh, yeah. Average. Thank you so much. Thank you. స్కాన్ అయితే చేసినాము. ఈ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇదంతా కూడా సెల్ఫ్ గైడెడ్ టూర్ అంట. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ 0 and the green play button to get started for the adults. Oh, okay. 111 and green for the kids. Okay. It's 111, is it? Hi guys, just help yourself. Take one each. Press 0 and then the green button. Just pick Oh, any sorry. one. Is it 111? 0 and green to get started. For kids, is it? 111 and green for kids. 0 and green Oh, for the then adults. how to reset it? Just help yourself. Press 0 and How to reset it? I already turned it on. Okay, perfect. 111, go. 0 and the green play button to get just for interest. Okay. So
సో ఇదైతే ఇక్కడ మనకు సెల్ఫ్ గైడెడ్ ఇచ్చినారు. సెల్ఫ్ గైడెడ్ ఎట్లా అంటే జస్ట్ ఇక్కడ 0 కొట్టేసి 0 ప్లే బటన్. అండ్ నా ఇక్కడ ఏంటంటే మనకి ఇది మనకు చెప్తా ఉంటుంది లోపల ఏంటి అనేది. అది మీకు తెలుగులో చెప్పుకుంటూ వెళ్తాను నేను. సో పిల్లలకైతే 111 కొట్టాలి. 111 ప్లే బటను. ఇప్పుడు ఇది చూడండి. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇయర్ ఫోన్స్. మెడలో కూడా వేసుకోవచ్చు ఇట్లా మంచిగా. అయిపోయింది, మళ్ళీ కొట్టాలేమో 0 ప్లే. పదనన్నా లెట్స్ గో. మనము ఎంటర్ అయిన వెంటనే మనకు ద రోమన్ సైట్ అని ఉంటుంది. సో ద రోమన్ సైట్ వచ్చేసి ఇది 1897లో కంప్లీట్ చేశారంట. సో ఇక్కడ వచ్చేసి మనకు హాట్ స్ప్రింగ్ ఉంటుంది. ఇదంతా కూడా టెర్రస్ కింద వస్తుంది అనమాట. సో మనం ఉండేదైతే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి మనము కంప్లీట్గా ఏరియాని చూడబోతున్నాము ఇప్పుడు. ఇదైతే ప్లాను కంప్లీట్గా. సో ఇక్కడ గ్రేట్ బాత్ ఒకటి ఉంది. గ్రేట్ బాత్ ఎగ్జిట్ ఈస్ట్ వెస్ట్, తర్వాత వచ్చేసి నార్త్ కింద ఉంది. నార్త్లో అయితే టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ చూడబోతున్నాం మనము. అండ్ టెంపుల్ పర్సిస్ట్ థోలోస్ అంటే ఏందో తెలియదు నాకు. యాక్చువల్గా ఈస్ట్ బాత్స్ వెస్ట్ బాత్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకు కవర్ చేయబోయేది ఏంటంటే ఈ గ్రేట్ బాత్, ఈస్ట్ బాత్, వెస్ట్ బాత్, తర్వాత వచ్చేసి కిందికి వస్తే నార్త్లో టెంపుల్ ఉంది. సో ఇవన్నీ మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాము. ఇప్పుడు మనము అక్కడి నుంచి వచ్చినాం కదా, ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా ఇప్పుడు ఎంట్రన్స్లో అందరూ వస్తున్నారు కదా. ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే మనకు ఈ మ్యాప్ ఉంటుంది ఎట్లా వెళ్ళాలి అనేది. అండ్ ఈ మ్యాప్ నుంచి ఇలా వస్తే ఇక్కడి నుంచి చూడండి అబ్జర్వేటరీ డెక్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఆ గ్రీన్ కనబడుతుంది కదా, అది గ్రేట్ బాత్. సో ఇది గ్రేట్ బాత్. ఇక్కడ మామూలుగా ఇది చూడండి, ఇక్కడ జూమ్ ఇన్ చేస్తాను మీకోసం. ఇది గ్రేట్ బాత్. ఇక్కడ నుంచి అబ్జర్వేటరీ డెక్ లాగా ఉంది మనకు. కిందికి కూడా వెళ్ళొచ్చు. కిందికి వెళ్ళిన తర్వాత మీకు హిస్టరీ ఏందనేది చెప్తాను, ఓకేనా. సో ఇక్కడైతే మనకు ఈ కంప్లీట్ టూర్కి వచ్చేసి అంటే మొత్తం కవర్ చేసినామా లేదా అని మనం ఎక్కువ వరి కాకుండా మనకు ఇవి ఇస్తారనమాట. సో ఇది కలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పెన్సిల్స్ కూడా ఉన్నాయి. సో మీరు కిందికి వస్తే ఇక్కడ పెన్సిల్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి పెన్సిల్. సో పెన్సిల్ తీసుకొని మీరు దీంట్లో మార్క్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. మీరు కవర్ చేసే ప్రతి ప్లేస్ను మార్క్ చేసుకుంటే వెళ్ళొచ్చు. రష్ అయితే బాగుంది, చాలామంది వచ్చినారు ఇక్కడికి. అండ్ ఇప్పుడైతే మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము. వస్తుంది చూడండి, జెండా ఎగరేసినారు, అసలు అదిరిపోయింది. ఈడ జెండా ఎగరేసినారు కదా, ఆడ నుంచి మ్యూజిక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ జనాలందరూ కూడా బయట కూర్చున్నారు. ఒకవేళ మనం లోపలికి ఎందుకు అనుకుంటే ఈడ కూడా కూర్చొని చూస్తూ ఉన్నారు జనాలు. చూడండి, ఇదంతా స్ట్రీట్. అసలు వీళ్ళ ఆర్కిటెక్చర్కు మాత్రం మనము ఏమి ఇచ్చినా కూడా తక్కువనే. అదిరిపోయింది ఆర్కిటెక్చర్ మాత్రము. సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇది మనకు. ఇదేమో స్ట్రీట్ వ్యూ. జనాలందరూ అక్కడ కూర్చున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్. సో ఇక్కడ చూసినారు కదా, వీళ్ళందరూ రోమన్లు అనుకుంటాను, నిలబడి చూస్తున్నారు. ఈ కింద మనకు రోమన్ బాత్ ఉంది కదా, ఇది గ్రేట్ బాత్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది గ్రేట్ బాత్. అదిరిపోయింది కదా అసలు. మొత్తం పాచిపట్టిన నీళ్ళలాగా ఉంది. కాకపోతే ఇదంతా కూడా చాలా పురాతనమైనది. యునెస్కోలో దీనికి ఆ స్థానం కూడా ఉందన్నమాట. ఇంతకుముందు మనం ఇక్కడి నుంచి వచ్చినాము, ఈ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడి వరకు వచ్చినాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ గ్రేట్ బాత్ ఈడ ఉందన్నమాట. చూడండి, అందరూ కూర్చున్నారు ఇక్కడ. మ్యాక్సిమము అంటే మనకు ఆన్ అండ్ యావరేజ్ 1.5 hours స్పెండ్ చేస్తారంట ఇక్కడ. మనం వీడియోలు తీసుకుంటూ నిదానంగా వెళ్ళాలి కాబట్టి టైం పడుతుంది. ఇక్కడైతే రోమన్లవి విగ్రహాలు అయితే పెట్టినారు వరుసగా. చూడండి, ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 అయితే పెట్టినారు. చాలా పెద్దగా ఉన్నాయి విగ్రహాలు. అంటే మరీ పెద్దగా అయితే ఏం లేవు, మామూలుగా ఒక మనిషి ఎలా ఉంటారో అలాగే ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళ చరిత్ర అనేది మనకైతే ఇక్కడ ఏం రాయలేదు, మరి ఏంటి అనేది అయితే తెలియదు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జూమింగ్ చేసి చూపిస్తా చూడండి, ఇలా అన్నమాట. సో వీళ్ళందరూ ఏంటంటే పైనుంచి చూస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి
రోమన్ బాత్. సో ఇక్కడ మనకు విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నారు. ఇదేమో 1897లో కన్స్ట్రక్ట్ చేసినారంట. మనకు మొత్తం అబ్జర్వేటరీ డెక్ లాగా ఉంది ఇదైతే. ఇది ఒకానొక టైంలో దీని సీలింగ్ ఉంది కదా, అది 20 మీటర్స్ హైట్ ఉండేదంట. అది కంప్లీట్గా బ్రిటన్లోనే హైయెస్ట్ సీలింగ్. సో ఇది చూసి రోమన్స్ అందరూ ఆశ్చర్యపోయే వాళ్ళంట, ఇలా ఉండేది అప్పట్లో. సో నాకు తెలిసి ఇది కూలిపోయినట్టుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే నథింగ్ ఈజ్ దేర్, పైన రూఫ్ ఏం లేదు. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ స్కై ఉందన్నమాట. సో మరి వాళ్ళు దేని గురించి చెప్తున్నారు అనేది అయితే మనకు తెలియట్లేదు. ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు. దీని నెంబర్ కూడా ఏం తెలియట్లే ఇక్కడ చూడండి. సో ఇదైతే ఫస్ట్ టైం కన్స్ట్రక్ట్ చేసింది అయితే 1805లో కన్స్ట్రక్ట్ చేసినారు. అప్పుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇట్లుండేదన్నమాట. అంటే ఇక్కడ మనకు ఇంకా హాట్ స్ప్రింగ్స్ అవేం కూడా లేవు. తర్వాత 1883లో ఈ పూలు మొత్తం ఫిల్ చేసినట్టున్నారు చూస్తుంటే. సో ఇక్కడ చూడండి, వాటర్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా, అది ఇల్యూమినేషన్ ఉండొచ్చు. అండ్ 1892లో అది రీమోడలింగ్ చేసినట్టున్నారు, కొంచెం రీకన్స్ట్రక్ట్ అట్లా చేసినట్టున్నారు. సో అప్పటికైతే నేను పుట్టక 100 సంవత్సరాల ముందు. అది 1910 to 1920లో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ ఫ్రెష్ వాటరు మనకి రిప్లికేషన్స్ కనపడుతున్నాయి. అండ్ ఇప్పుడు చూపిస్తే మీకు మొత్తం పాచిపట్టినట్లుంది కదా, అప్పట్లో అయితే ఇలా ఫ్రెష్గా ఉండేది వాటరు. ఇక్కడ ఎవరు విగ్రహాలు కూడా లేవు, ఎందుకంటే వాళ్ళందరూ బతికుండి దీంట్లో స్నానం చేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు చచ్చిపోయి ఇక్కడ విగ్రహాలు అయిపోయినారు. సో 1910 నుంచి అది 2008లో లాస్ట్ టైము దీని మెయింటెనెన్స్ అంతా పోయి ఇలా అయిపోయిందనమాట. ఇది చూడండి మొత్తం పాచి పట్టినట్టు మొత్తం హాట్ స్ప్రింగ్స్ లాగా అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే రిప్లికేషన్స్ అయితే మాత్రం అలాగే ఉన్నాయి. సో మొత్తానికైతే ఇదిగో వీళ్ళందరూ దీంట్లో స్నానం చేసిన వాళ్ళందరూ ఇక్కడ విగ్రహాలు అయిపోయినారు అనమాట. అసలు ఈ రోమన్ బాత్స్ అంటే ఏందనుకుంటున్నారు, ఇది 3rd century ADలో మనకు న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్తో అప్పుడున్నటువంటి రోమన్స్కు స్నానం చేయడానికి చేసిందనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసి గాడెస్ సొలినస్ అనే దానికి ప్రత్యేకంగా దీన్ని కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. ఇదంతా కూడా గుహలాగా ఉంది. ఇప్పుడు మీరు ముందర చూస్తే మొత్తము మనకు ఒక రకమైన లైటింగ్ ఏరియా పెట్టేసి ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మనకు ఐడియా వస్తుంది. ఇది మొత్తానికైతే 3rd century ADలో ఆ టైంలో రోమన్స్ బాగా చేయడానికి ఒక న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్తో ఫామ్ చేసింది అది. సో ఇది రోమన్ బాత్ వచ్చేసి స్టార్ట్ అయ్యిందేమో 43rd ADలో స్టార్ట్ అయ్యింది. అండ్ అప్పట్లో ఇదంతా కూడా న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్తో స్టార్ట్ అయిందనమాట. ఆ న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్తో 43rd ADలో క్రియేట్ చేసి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది ఒక దీని చుట్టూ ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేసినారు. అండ్ దాంతో పాటు వీళ్ళు ఆ దేవత పేరు వచ్చేసి సులిస్ మినర్వా అనే దేవతకు ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అయితే కట్టింది అయితే 43 ADలో. దీనికోసం అని చెప్పేసి అన్ని రోమన్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు అనమాట జనాలు. ఇక్కడ చూసినట్లయితే మీకు రాళ్ళు చూసినారా, నేను ఎందుకబ్బా ఎప్పుడు ఈ గోల్డ్ స్మైలీ రాళ్ళు పట్టుకొచ్చుకుంటున్నారు ఇంట్లోకి అనుకున్నాను. వీళ్ళు రాళ్ళకు చాలా విలువ ఇస్తారు. ఇవి ఎప్పుడో 43rd AD నాటివి. సో ఇవన్నీ చూడండి, అంటే అప్పట్లో ఎందుకు వాడినారో తెలియదు. ఇది చూస్తుంటే కమోలలాగా ఉన్నాయి. ఇదైతే మాత్రం షవర్ టబ్ లాగా ఉంది చూడండి. వీళ్ళందరూ కూడా ఈ రాణులు వీళ్ళందరూ కూడా ఇక్కడ హాట్ స్ప్రింగ్స్కి వచ్చేసి మినర్వా అని చెప్పా కదా, ఆ దేవతకు ఇక్కడ ఇది చేసేవాళ్ళు అనమాట, పూజలు చేసేవాళ్ళు. ఫస్ట్ హాట్ స్ప్రింగ్లో కాసేపు రెస్ట్ తీసుకొని మొత్తము, అంటే మనం సేమ్ మన కల్చరే బేసికల్గా ఏంటంటే కొంచెము పాత కల్చర్ కాబట్టి దానికి ఏదో ఒక ఇది అంటే న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ కూడా ఒక రీజన్ అయ్యిండొచ్చు. ఆ 43rd AD నుంచి చూడండి. సో వీళ్ళందరూ మహారాణులు వీళ్ళందరూ. సో రోమన్ కల్చర్ బేసికల్గా. ఇది 4th century ADలో ఏమైందంటే ఈ సులిస్ మినర్వా అనే దేవత సడన్గా ఫేమస్ అయిపోయింది ఇక్కడ. ఆ సులిస్ మినర్వా దేవత ఏం చేసిందంటే ఇక్కడ ఫేమస్ అయిపోయే లోపు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూసినారా మీకు, ఇదంతా కూడా ఈ ప్లేస్లో మొత్తం స్నానాలు చేసేసి పూజలు చేసేవాళ్ళు సులిస్ మినర్వాకు. సో మొత్తం రోమన్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానాలు చేసేసి ఆ సులిస్ మినర్వాకు, అంటే ఈ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేసేసి ఆమెను మొక్కుకొని ఏమైనా కోరికలు ఉంటే తీర్చు అని చెప్పి అడిగేవాళ్ళు అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఇదంతా కూడా మెయింటైన్ చేయడానికి చాలామంది అవసరం అయ్యేవాళ్ళు. 4th century ADలో మనకు
చాలామంది ఏంటంటే ఈ కంప్లీట్ మెయింటెనెన్స్ కోసమే వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో సులీస్ మినర్వా అనేది ఆ టైంలో ఆ దేవత అనేది చాలా ఫేమస్. సో ఇప్పుడైతే మనము ఫ్రంట్ ఆఫ్ టెంపుల్ నమూనా దగ్గరకు వచ్చినాము. దీన్ని టచ్ చేసి చూడమన్నారు వాళ్ళు. మనం ఒకసారి టచ్ చేస్తున్నాము. ఇది చూడండి, మొత్తం ఇవన్నీ కూడా స్టెప్స్, మ్యాసివ్ స్టెప్స్ ఆ టైంలో. ఇదంతా కూడా డోర్ అనమాట. ఇక్కడ మనకి ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ ఇక్కడ సరిగ్గా కనపడట్లేదు ఈ నమూనాలో అని చెప్పేసి అది ఇక్కడ పెట్టినారు. సో హెడ్ ఫ్రమ్ టెంపుల్ పెడిమెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి, అసలు ఆ టైంలో అసలు ఈ మరి రక్షకునిలాగానో ఏమో తెలియదు మనకు అది. మొత్తానికైతే మాత్రము ఈ మొత్తము జర్నీలో నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఇదంతా ఒక టెంపుల్ ఏరియా ఒకప్పుడు. అప్పుడు హాట్ స్ప్రింగ్స్తో, న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్తో వీళ్ళు రోమన్స్ అంతా క్రియేట్ చేసిన ఒక స్ట్రక్చర్ అనమాట ఇది. ఆ టైంలో ఇది మ్యాసివ్ కన్స్ట్రక్షను, మంచి విజిటర్స్ రావడానికి దానికంతా కూడా ఉపయోగపడింది వీళ్ళకు. అండ్ దాని తర్వాత ఇక్కడ మేజర్ దేవత వచ్చేసి సులీస్ మినర్వా అంట. మన దగ్గర మేనకలాగా ఏమో మరి ఏం దేవతలో ఏమో తెలియదు. ఏమైనా కోరికలు ఉంటే కోరుకోరి, ఇవి యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉంటే మీకు నెరవేరే అవకాశాలు ఉంటే మినర్వా దేవత నెరవేరుస్తుంది. Fragments of this rare and fascinating example of Roman architecture have so far been unearthed. They are mounted on the wall in front of you. An animated projection recreates the missing pieces and shows how the carving would originally have appeared. The design it reveals could be a powerful message. At the center of the pediment is the image of a man's face, sporting a fierce expression. His hair fans out around him, like he's half submerged in water, and it's intertwined with writhing snakes. ఇప్పుడు ఇక్కడ వెనకలు ఉంది కదా, ఇది వచ్చేసి ఆ టైంలో కన్స్ట్రక్ట్ అయినటువంటి ఒరిజినల్ స్టోన్స్ అవన్నీ కూడా. ఆ సులీస్ మినర్వా దేవత ఎవరైతే ఉన్నారో ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, ఆ టెంపుల్ మనం ఒక నమూనా చూసాం కదా, ఫ్రంట్ డోరు అండ్ దాని మీద వచ్చేసి ఎలా ఉండేది అనేది. ఆ ఫ్రంట్ డోర్ మీద అక్కడ ఒక మధ్యన ఉన్నదేమో పర్సన్ అనమాట. ఆ గ్రాఫిక్స్ ఏదైతే వస్తుందో ఆ లేజర్లో వస్తుంది చూసినారా, అదంతా ఇమాజినరీ రిక్రియేషన్. అంటే ఆ టైంలో ఇలా ఉండొచ్చు అనేది. మీరు ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక మినర్వా అక్కడ ఉంది చూసినారా, ఆమెనే అనుకుంటాను మినర్వా దేవత. ఈ మధ్యలో వచ్చేసి ఇదంతా, తర్వాత కింద వచ్చేసి డాల్ఫిన్ ఒకటి ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఇదంతా కూడా ఒక రోమన్ వాళ్ళు మాకు పురాతనమైన చరిత్ర ఉంది. ఆ టైంలో మేము హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేసి ఒక దేవతకు మొక్కుని ఆమె మా కోరికలు తీర్చేది అని చెప్పడానికి ఒక ప్రాపగాండా లాగా అనిపిస్తుంది నాకైతే. మన దగ్గర ఇంతకు మించిన దేవతలు ఉన్నారు, ఇంతకు మించిన టెంపుల్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూస్తే మాత్రం వీళ్ళు ఏంటంటే ఆ ఇరిగిపోయిన 4 రాళ్ళ ముక్కలను తీసుకొని దాని చుట్టూ లేజర్ ప్రొజెక్షన్ పెట్టి ఆ లేజర్తో దీన్ని రీక్రియేట్ చేసి చెప్తున్నారనమాట, మాది ఏదో గొప్ప సంప్రదాయం అని. సో ఇప్పుడైతే మనము చాలా దగ్గరకు వచ్చినాము దీన్ని సులీస్ మినర్వా టెంపుల్ను చూడడానికి. ఇక్కడైతే మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఇది ఒకసారి టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. గోల్డ్ ఇప్పుడు టచ్ చేసి చెప్తుంది ఎలా ఉంది. నాకైతే సున్నప్రాయి లాగా ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడా. ఎట్లుంది నాన్న? రఫ్గా ఉంది. సున్నప్రాయి లాగా ఉందా? రఫ్గానే ఉందంట. ఇదంతా కూడా రఫ్ సర్ఫేస్, మనకు చూస్తే సున్నప్రాయి లాగా ఉంది మొత్తము. ఇది మన ఊర్లలో కదా మామూలుగా రాళ్ళు ఉంటాయి కదా, ఇసుకరాయితో కన్స్ట్రక్ట్ చేసినట్లు ఉందన్నమాట. సో చూడడానికి అయితే బాగుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మామూలుగా టెంపుల్ది. ఒకసారి ఇక్కడికి వచ్చేసి చూద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎలా ఉంటుంది అనేది. మొత్తం సున్నప్రాయ ఇది. ఇట్లా టచ్ చేస్తేనే మనకు జారిపోతుంది, కానీ సున్నం రావట్లేదు. కానీ ఇప్పటి వరకు కూడా దీన్ని ప్రిజర్వ్ చేయడం అనేది గ్రేట్ అనమాట, నచ్చింది బాగా. అప్పుడైతే ఈ రోమన్ బాత్స్ను బిల్డ్ చేసినప్పుడు వీళ్ళైతే పందులను వాడుకున్నారు అనేది ఇక్కడ రాసినారు మ్యాటర్ అయితే. సో ఈ పందులు కూడా కంప్లీట్ రోమన్ బాత్ను బిల్డ్ చేయడంలో కాంట్రిబ్యూట్ చేశాయంట. సో మరి ఎందుకు వాడినారు అనేది తెలీదు. మొత్తానికి అయితే ఆ స్టోన్స్ అవన్నీ ఏమన్నా లిఫ్ట్ చేయడానికి దానికి వాడిండొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నది చూడండి, ఇవన్నీ కూడా అప్పట్లో సోల్జర్స్ ఫస్ట్ ఇక్కడికి వచ్చారనమాట ఈ రోమన్ బాత్స్కు. సోల్జర్స్ వచ్చేసి బిల్డ్ చేశారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ రోమన్ బాత్ అనేది. ఆ బిల్డ్ చేసినప్పుడు వాళ్ళు వాడిన ఆయుధాలు, డిఫరెంట్ ఆయుధాలు ఇలా ఉండేవి అనమాట. సో షార్ప్ ఆబ్జెక్ట్స్లో అప్పట్లో చూసేవాళ్ళం కదా, రప్ప పొడిచేసేవాళ్ళు కదా తీసుకొని. అదంతా కూడా ఇవన్నమాట. అండ్ ఇవి కూడా మీరు చూస్తే మీకు క్లియర్గా రాజులు వాడే కమ్మల్లాగా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి
వాళ్ళు వాడిన సూప్ తాగడానికి ఉపయోగించింది. అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మామూలుగా ఇది బెల్ట్ బకిల్ అంటే ఆ బెల్ట్కి ఉంటుంది కదా బకిల్ అన్నమాట. బాగున్నాయి యాక్చువల్గా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అప్పట్లో రోమన్లు సోల్జర్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళు వైన్ బాగా తాగేతుళ్ళు, బాగా తాగడము, తినడము, పడుకోవడం అనే పనిలోనే ఎడుతారు అనమాట. సో వాళ్ళు వైన్ తాగడానికి వాడిన ఇవన్నీ అనమాట వెజల్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఏదైనా బ్యాటర్ మిక్సింగ్ దానికి వాడతారు కదా అది. అండ్ ఇవి వచ్చేసి కింద ఉన్నవి మళ్ళీ అగైన్ ఆ వైన్ మామూలుగా మన దగ్గర ముంతలతో ఎట్లా తాగేతుల్లో అలా తాగడానికి వాడినవి. ఆ టైంలో ఉన్నవి కొంచెం ఏదో పగిలిపోయి ఉన్నాయి యాక్చువల్గా. కానీ ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది, ఎవరో మన ఇండియన్ ఏమన్నా వచ్చినాడేమో సోల్జర్స్తో పాటు ఈ బియ్యపు నూక ఉంటుంది కదా, బియ్యపు నూక కావాలని చెప్పి ఇసురాయి తెచ్చుకున్నట్టున్నాడు మన ఇండియా నుంచి. అది ఇక్కడ చూడండి, ఇదే నాకు తెలిసినంత వరకు అయితే ఇది మా ఊరు నుంచి వచ్చింటుంది, సిరివేల నుంచే. అదే కంపల్సరీ అదే అనమాట. సో వాళ్ళు ఒకవేళ తిన్న తర్వాత బోన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే కరెన్సీ. ఇది చూస్తే మన పాత కరెన్సీ ఎలా ఉండేదో అలా ఉంది యాక్చువల్గా. సో ఓన్లీ ఈ కరెన్సీతోనే వాళ్ళు ఈ వైన్ కానీ లేకపోతే ఏదైనా కావాల్సినవి కానీ అన్నీ కొనుక్కునేవాళ్ళు. అంటే ట్రేడింగ్ కోసం వాడే కరెన్సీ ఇది ఆ టైంలో. బాగా నచ్చింది అనుకుంటాను. ఇది కూడా నాకైతే బాగా నచ్చింది యాక్చువల్గా. ఇక్కడ చూస్తే మీకు చూడండి, ఓన్లీ ఈ కరెన్సీతోనే వాళ్ళు ఈ వైన్ నెంబర్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ వైన్ కొనుక్కునే వాళ్ళు అనమాట. కాకపోతే ఏ మెటీరియల్ వాడినారో అనేది అయితే చెప్పలేదు. అది మోస్ట్లీ నేను అనుకోవడం అయితే ఇత్తడి ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు మీకు అక్కడ కాయిన్స్ చూపించాను కదా, వాళ్ళు వాడినవి వైన్స్ అవన్నీ కొనుక్కోవడానికి. ఇక్కడ ఆర్కియాలజిస్టులు ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళకు 17,577 సిల్వర్ కాయిన్స్ దొరికాయంట. అంటే మన వెండి కాయిన్స్ యాక్చువల్గా. సో వెండి కాయిన్స్ అది ఎప్పుడు 32 BCకి 275 AD మధ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సో దాని రిప్లికా అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది చూసినారా, ఈ లెదర్ బ్యాగ్ ఉంది కదా, ఈ లెదర్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు. మనకు కూడా తెలిసిందే కదా, మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మూవీస్లలో చూస్తూ ఉంటాం కదా, ఈ లెదర్ బ్యాగ్ అనమాట. ఈ లెదర్ బ్యాగ్లో మీరు చూస్తే ఇదంతా కూడా వెండి కాయిన్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూజ్డ్ కాయిన్స్ అంట. అంటే ఎందుకు అన్నారో తెలియదు. మొత్తానికి అయితే బ్యాగ్లో ఆ కాయిన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తము 17,577 కాయిన్స్. మొత్తం హిస్టరీలోనే ఇది పెద్ద రికార్డ్ అనమాట. ఇన్ని కాయిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడము, రిట్రీవ్ చేయడము. చూడండి అస్సలు అద్దరిపోయినాయి కాయిన్స్ అయితే మాత్రం. మీకు బాగా క్లోజ్గా చూపిస్తాను. సో ఇన్ని కాయిన్స్ ఉన్నాయి మొత్తం. అప్పుడు ఆర్కియాలజిస్టులు ఎక్స్ట్రాక్ట్ చేసిన కాయిన్స్ అని మీకు చూపించబోతున్నాను. అసలు ఆశ్చర్యపోతారు. మొత్తము దగ్గ మెరిసిపోతున్నాయి. మొత్తం వెండి కాయిన్స్, వెండి, రాగి, ఇత్తడి ఉన్నట్టున్నాయి. అవి చూపిస్తా చూడండి. ఇవి మొత్తము 2,300 కాయిన్లు. ఇవి బ్యాగ్ 4లో ఎక్స్ట్రాక్ట్ చేసినారంట. చూడండి ఇవి కాయిన్స్. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్ 5 నుంచి. మనం చూస్తుంటే మన 5 పైసలు 10 పైసలు బిల్లలాగానే ఉన్నాయి. కానీ ఎవరు ఏ దేవత లాగానే ఉంది, కానీ మనకు అర్థం కావట్లేదు అది యాక్చువల్గా చూస్తేనేమో. అండ్ తర్వాత బ్యాగ్ 3లో 2,700 చిల్లర అట్లా. అంటే మీకు ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది. అంటే ఆ టైప్లో ఇందాక మీకు చూపించా కదా లెదర్ బ్యాగ్స్. ఆ లెదర్ బ్యాగ్స్లో ఈ డబ్బులంతా పెట్టేసి ఎక్కడో భూమిలో పాతి పెట్టేతోళ్ళు వీళ్ళు. సో అట్లా ఈచ్ బ్యాగ్ నుంచి ఇన్ని కాయిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినారు. సో ఇది మొత్తం హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్ట్రాక్టెడ్ కాయిన్స్ అన్నమాట. ఇది చూడండి, ఒక కాయిన్ జూమింగ్ చేసి చూపిస్తాను మీకు అప్పట్లో ఎలా ఉండేది అనేది. అదిగోండి అలా ఉండేవి కాయిన్స్. సో కాయిన్స్ మీద ఎప్పటి నుంచో ఈ రాజుల ముద్రలు, రాణుల ముద్రలు వేయడం అనేది కామన్ ప్రాక్టీస్ అయిపోయిందనమాట. కాయిన్స్ అయితే సిల్వర్ కాయిన్సే. దాని మీద ఏం రాసినారు అని చెప్పి చూడడానికి చదవడానికి ట్రై చేసినాను. నాకైతే ఈ భాష ఏందో తెలీదు. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఇది ఇంగ్లీష్ అయితే కాదు, కానీ ఏం లాంగ్వేజ్ అనేది తెలియట్లేదు అనమాట. ఇక్కడ మనకు కొన్ని కాన్వెక్స్ లెన్స్ పెట్టినారు, దాంట్లోంచి ట్రై చేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ కూడా ఈ భాష ఏమన్నా అర్థమైనా లేకపోతే వాళ్ళు ఎవరైనా తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ అప్పట్లోనే వాళ్ళు ఎంత ఎక్సలెంట్ షూ రెడీ చేసినారో చూడండి, షూ తయారు చేసినారో. అసలు ఇది చూస్తే ఇప్పుడు బ్రాండెడ్ షూ లాగానే ఉంది. ఈ జనరేషన్ బ్రాండెడ్ షూ లాగానే కనపడుతుంది నాకైతే.
వుడ్లాండ్స్ ఉంటాయి కదా, వుడ్లాండ్ షూ అయితే ఇట్లే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. అండ్ వాళ్ళు వాడిన పనిముట్లు అయితే ఇవన్నమాట. సో ఇవన్నీ పనిముట్లు ఈ షూను తయారు చేయడానికి వాడినవి. ఇవన్నీ కూడా షూ లేస్ అంటే కొన్ని ఉంటాయి కదా అప్పట్లో అవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తక్కెడతో ఏం తూకం వేసింటారో మీరే చెప్పాలా, నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు రాయడం అయితే ఈ తక్కెడతో తూకం వేసేవాళ్ళు అని రాశారు. ఇంత చిన్న తక్కెడతో అయితే నాకు తెలిసి ఏం తూకం వేస్తారో తెలియదు. అండ్ ఇవి వచ్చేసి మీరు ఇది చూడండి. సో ఇవన్నీ కూడా మీకు మంచి పనిముట్లు అనమాట, అంటే వాళ్ళు వాడిన పనిముట్లు ఆ టైంలో. ఇప్పుడు వాళ్ళు వాడినటువంటి జ్యువెలరీ ఇలా ఉండేదన్నమాట. మొత్తం ఇదంతా కూడా జ్యువెలరీ సెక్షన్కి వచ్చినాము. ఇది చూడండి, పూసల దండలు ఇప్పటికి కూడా వాడుతున్నాం మనం ఇండియాలో, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. మరి ఇది చూడండి, ఈ పూసల దండ ఈ రోజు అమ్మినా కూడా మనకు 100 రూపాయలకు కోటిలో దొరుకుతుంది మంచిగా. ఇక్కడ చూడండి ఇది. కానీ ఈ కల్చర్ అనేది నిజంగా అసలు ఈ ఏన్షియంట్ డేస్లో వీళ్ళు క్రియేట్ చేసిన కల్చరు ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఈ రోమన్ కల్చర్ కావచ్చు, ఇండియన్ కల్చర్ కావచ్చు. ఇది చూడండి, రింగ్స్ ఏం తేడా లేదు. అండ్ ఇది చూడండి, మొత్తము జ్యువెలరీ, డిఫరెంట్ బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా. సో ఈ రోజు కూడా మనం బంగారు షాప్కి పోతే ఇవే కనపడతాయి. అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ఇది చూడండి, బ్రాస్లెట్స్, ఇవి బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవి ఉన్నాయి. అండ్ అసలు నాకైతే ఇప్పటికీ అర్థం కానీ పేలదువేనా, మన దగ్గర ఈపులు చూడడానికి చిన్నగా ఉన్నప్పుడు వాడుతుంటాం కదా, ఇదికో ఈర్వ్యాన్ అనే ఏమో అంటారు మన దగ్గర, మీకు తెలిస్తే కమెంట్లో పెట్టండి. ఈర్వ్యానా, దువ్వెనా, పేన్ల దువ్వెనా, ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఒకప్పుడు చెక్కతో తయారు చేసేవాళ్ళు. 1980s కిడ్స్కు ఇవన్నీ బాగా తెలుస్తాయి నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది చూడండి, ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్. ఆ టైంలో ఈ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతము. అసలు ఇలాంటి తయారు చేయడం అనేది వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టిండాలా అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మామూలుగా స్టోన్స్ డిఫరెంట్ ఇవి ఉన్నాయి. కానీ మొత్తానికి అయితే జ్యువెలరీస్ అయితే మాత్రము అద్దరిపోయినాయి. ఈ బ్రాస్లెట్స్ కానీ, తర్వాత ఈ రింగ్స్ కానీ సూపర్ బాగున్నాయి. అన్నిటికంటే హైలైట్ అంటే ఇది ఈర్వ్యానా అని అంటారు అనుకుంటా, తెలుస్తుంది కమెంట్లో పెట్టండి. ఇక్కడైతే ఒక మనిషి కంప్లీట్గా, అంటే వీళ్ళు ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు దొరికిన అన్నిటినీ కలిపి ఒక దీన్ని క్రియేట్ చేసినారు. సో దీంతో వీళ్ళు ఒక నమూనా క్రియేట్ చేసినారు చూడండి అసలు. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనోనికి ఇంత క్లీన్ షేవ్ ఎట్లా చేసుకున్నాడు అని. అప్పట్లో కూడా జిల్లెట్ ఉండేదో ఏమో మరి తెలియదు ఆ ఏడీలో కూడా. ఇది వీళ్ళు రీక్రియేట్ చేసేదనమాట. చూడండి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాడు. సో ఈ స్కల్ప్ నుంచి ఈ మనిషి ఇలా ఉండొచ్చు అనేసి రీక్రియేట్ చేశారు. ఇప్పుడు చూడండి రిలీజియస్ మాస్క్ ఎంత పెద్దగా ఉందో. ఇది నాకు తెలిసినంత వరకు ఆ టైంలో ఇది మామూలుగా మన బల్లాల దేవ వాడిన రిలీజియస్ మాస్క్ లాగా ఉంది. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి. చూస్తుంటే మాత్రం భయంకరంగా ఉంది. ఆ టైంలో పూజలు చేసిన పూజారులందరికీ కూడా సులిస్ మినర్వా మోక్షం ప్రసాదించిందంట. అంటే వాళ్ళందరూ కూడా స్వర్గానికే పోయినారు అనేది వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. సో ఇదైతే మనం ఇప్పుడు మెయిన్ దీంట్లోకి వచ్చేసినాము. చూడండి వేస్తుంది అదిరిపోయింది కదా. ఇప్పుడైతే మనము టెంపుల్ కోర్ట్ యార్డ్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, వావ్ 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 అదిరిపోయింది కదా అసలు. ఇది చూడండి, ఇదంతా కూడా మొత్తం రాళ్ళు రప్పలు. అండ్ ఇక్కడ ఏం కనపడట్లేదు. ఇది బేసికల్గా అయితే టెంపుల్ కోర్ట్యార్డ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. అండ్ ఇక్కడైతే మామూలుగా ఏదో ఒకటి ఐరన్ బ్రిడ్జ్ అయితే కట్టినారు లోపలికి వెళ్ళడానికి. ఒకప్పుడు అయితే ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. చూడండి, ఇదంతా కూడా టెంపుల్ కన్స్ట్రక్షను. సో మొత్తం రీక్రియేట్ చేసినట్టున్నారు మనం చూస్తే మాత్రము. ఇదంతా కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే కాదు, ఓల్డ్ది కాదు. సో ఇక్కడ చూస్తే మీకు పైన అంతా కూడా ఇది చూడండి, ఇదంతా కూడా న్యూ పైప్ లైన్ లాగా అనిపిస్తుంది. ఓల్డ్ది అయితే కాదు, హిస్టారికల్ కాదు ఎనీమోర్. ఇక్కడికి వస్తే ఇది చూడండి, ఇవన్నీ కూడా ఓల్డ్ స్టోన్సే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ఐరన్ డూమ్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇవి అనమాట, ఓల్డ్ అయితే కాదు. ఇక్కడ ఏందో ఒక రకమైన వాసన వస్తుంది టెంపుల్ మెయిన్ కోర్ట్లోకి వచ్చినట్టునే.
అది ఎందుకబ్బా అని చూస్తే కింద చూస్తే అదేదో మొత్తం రొచ్చులా ఉంది అది. చూడండి, మీకు ఏమన్నా ఐడియా ఉందేమో చెప్పండి నాకు. ఇది మోస్ట్లీ నేను అనుకోవడం ఇది కూడా ఏడి కాలం నాటి రొచ్చే అనుకుంటున్నాను. అందుకే బాగా స్ట్రాంగ్ ఆర్గానిక్ స్మెల్ ఉంది. సో ఈ ఆర్గానిక్ స్మెల్ అనేది ఆ ఏడి కాలంలో అయితేనే మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు రొచ్చులు అంత స్మెల్ కూడా ఉండట్లే కదా. సో దీన్ని కూడా అమ్మేస్తారు వీళ్ళు, ఆర్గానిక్ రొచ్చు అని. మనము ఎంతసేపు ఎదుకులాడుతున్నాం కదా, సులీస్ మినర్వా ఎవరు ఇంతకు, ఆ దేవత ఎందుకు అంత ఫేమస్, వీళ్ళు మొత్తం రోమన్స్ అందరు కూడా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని మొత్తానికైతే ఆ దేవత మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, నెరవేరితే కమెంట్లో నెరవేరినాయని పెట్టండి. ఇప్పుడు మీకు నా ముందున్న ప్లేస్ని చూపిస్తే స్టన్ అయిపోతారు. దీన్ని వచ్చేసి రాయల్ క్రిసెంట్ అంటారు. అదిరిపోయింది. మొత్తానికైతే మాత్రం ఇది సూపర్ ప్లేసు. చూడండి, ఈ మూల నుంచి ఆ మూల వరకు మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఒకసారి. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను. రేపు మళ్ళీ కలుసుకుందాం.